అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోని మీ ముందుకు వచ్చాను. కంటెంట్తోని చూద్దాం అదేంటిదో అనేది. పూర్వకాలంలో రాజులు, మహారాజులు కళలను, కవులను, కళాకారులను ఎందుకు ఆదరించి పోషించేవారు? కళలకు సమాజానికి ఏమైనా సంబంధం ఉందా? నాగరికత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సింధు నాగరికత నుండి సినిమా పుట్టుక వరకు ఒకసారి చూద్దాం. ఒకరి నుండి నలుగురిగా, నలుగురి నుండి సమూహంగా, సమూహం నుండి సమాజంగా, అనాగరికుల నుండి నాగరికులిగా మానవుడు రూపాంతరం చెందుతూ ఎదుగుతూ వచ్చాడు. కాలక్రమంలో ఎన్నో మార్పులు జీవన విధానంలో, ఆహార